జై శ్రీరామ్ మిత్రులారా, మనం ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలము ఈ లింగాలదొన ప్రాంతంలో ఉన్నాము. ఇది నా వెనుక కనబడుతున్నటువంటిది మరి వందలాది గోవులతో కలగలిసి ఉన్నటువంటి మహిమాన్విత కాశిరెడ్డి నాయన అవధూత క్షేత్రం. ఈ యొక్క క్షేత్రం లోపల మరి ఎంతోమంది కూడా అన్నదానం చేస్తూ వందలాది గోవులను పోషిస్తూ వస్తూ ఉన్నారు. ఈ యొక్క కాశిరెడ్డి నాయన క్షేత్రం ఏదైతే ఉందో ఇది మరి 1995లో కాశిరెడ్డి నాయన గారు ఈ ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకున్న సందర్భం లోపల ప్రభుత్వం కూడా ఈ ఆశ్రమానికి ఒక ల్యాండ్ను కేటాయించి మరి జన్మభూమి కార్యక్రమంలో భాగంగా కూడా మొక్కలు ఇచ్చి డ్రిప్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క భూమిని కూడా కాశిరెడ్డి నాయన వారి శిష్యురాలు రాములమ్మ మాతాజీ కూడా ఇక్కడనే మరి సాధన చేసుకుంటూ ఇక ఆశ్రమాన్ని కాపాడుకుంటూ అదేవిధంగా గోవులను పోషిస్తూ వస్తూ ఉంది. ఇలాంటి గొప్ప అవధూత తపస్సు చేసినటువంటి క్షేత్రం లోపల స్వయంగా కాశిరెడ్డి నాయన ఇక్కడ తపస్సు మరి చేసి ఆశ్రమం స్థాపించారు. అలాంటి గొప్ప ఆశ్రమంలో ఉన్నటువంటి భూములను కొంతమంది కమ్యూనిస్టు వాదులు వారి యొక్క రాజకీయ పలుకుబాటుతోటి అధికారులను మభ్యపెట్టి భూమిని కబ్జా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క భూమి కబ్జా అంటే కబ్జా కాకుండా ఈ యొక్క క్షేత్రంలో ఉన్న భూములను ఆన్లైన్లో వాళ్ళ రికార్డు వాళ్ళ పేరు మీద ఎక్కించుకొని ఆ భూమికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. భవిష్యత్తు లోపల కూడా ఇక ఆశ్రమాన్ని కబ్జా చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చూస్తూ ఉన్నాం ఈ యొక్క రాష్ట్రాల లోపల ఎక్కడ కూడా వక్ఫ్ బోర్డు భూములు కబ్జా కావు, చర్చి భూములు కబ్జా కావు, మసీదు భూములు కబ్జా కావు. కానీ మరి కేవలము ఎండోమెంట్ భూములు ఎందుకు అక్రమకు గురవుతూ ఉన్నాయి, అన్యక్రాంతం అయిపోతూ ఉన్నాయి. ఇలాంటి గొప్ప ఆశ్రమాలు అంటే ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఇలాంటి గొప్ప ఆశ్రమాలు ఎందుకు ఈరోజు ఈ రకమైనటువంటి వెదకు గురవుతూ ఉన్నాయి, ఎందుకు ఇక్కడ భూములు కబ్జాకు గురవుతూ ఉన్నాయి? ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. హిందూ బంధువులందరూ, హిందూ సంఘాలందరూ ఖచ్చితంగా మన యొక్క ధర్మంగా, కర్తవ్యంగా ఖచ్చితంగా హిందువుల ఆలయాలు కావచ్చు, ఎండోమెంట్ భూములు కావచ్చు, ఇలాంటి గొప్ప ఆశ్రమాలు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది ఖచ్చితంగా ఎవరైతే కమ్యూనిస్టు వాదులు ఉన్నారో ఈ యొక్క కాశిరెడ్డి నాయనకు ఆశ్రమ భూములు ఎవరైతే రికార్డులు ఆన్లైన్లో వాళ్ళ పేరు మీద ఎక్కించుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా ముందు అధికారులను వెళ్ళి ఈ యొక్క భూముల విషయంలో కలుస్తాం. అధికారులు స్పందించకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వారు కూడా స్పందించకపోతే ఖచ్చితంగా హిందూ సంఘాలను ఏకం చేసి, హిందుత్వవాదులను ఏకం చేసి, స్వామీజీలను ఏకం చేసి ఖచ్చితంగా ఈ యొక్క ఆశ్రమ భూముల రికార్డు ఏదైతే ఉందో పూర్తిగా మళ్ళీ వాళ్ళ పేర్లు తొలగించి కాశిరెడ్డి నాయన ఆశ్రమం పేరిట రావాల్సిందే. అంతవరకు ఖచ్చితంగా మేము ఉద్యమిస్తూ ముందుకు వెళ్తాం. ఈ యొక్క ఉమ్మడి టీడీపీ ప్రభుత్వం ఉన్న హయాంలోనే మొన్న జ్యోతి క్షేత్రం, కాశిరెడ్డి క్షేత్రం ఉందో ఆ క్షేత్రంలో అధికారులు, ప్రభుత్వ అధికారులు వచ్చి కొంత భూమి కట్టడాలను కూడా కొంత తొలగించినప్పటికీ కూడా మరి వెంటనే హిందుత్వవాదుల నుంచి, స్వామీజీల నుంచి కొంత ఒత్తిడి వచ్చిన మేరకు వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం కూడా ఆ యొక్క భూములను మళ్ళీ కూడా మేము ఏమి తీసుకోని చెప్పేసి ఆ యొక్క కట్టడాలు ఏవైతే వాటి మీద పునరుద్ధరించారు. లోకేష్ గారికి కూడా నిజంగా ధన్యవాదాలు. అదేవిధంగా మేము ఈరోజు కూడా ప్రభుత్వం తీసుకెళ్తాము. ఏక మామిడి తోట చూడండి, ఇది ఈ గత టీడీపీ ప్రభుత్వంలోనే జన్మభూమి కార్యక్రమంలో ఈ యొక్క మొక్కలు ఇచ్చి డ్రిప్ ఇస్తే ఈ గ్రామాల నుండి ప్రజల సహకారంతో ఈ యొక్క మొక్కలు పెంచి పెద్ద చేశారు. చుట్టూ ప్రహరీ గోడ కూడా చూడొచ్చు. ఒకసారి మీరు ఈ ప్రహరీ గోడ కంప్లీట్గా చూడొచ్చు. ఈ ప్రహరీ గోడ ఉండి లోపల ఉన్న చెట్లను పూర్తిగా మేము పెట్టామంటూ మా ఆధీనంలో ఉందని చెప్పేసి రికార్డులు అధికారులకు తప్పుడు విధానాలు చూపుతూ ఈరోజు ఈ భూమిపై కుట్ర చేస్తూ ఉన్నారు. భూములేమో అమ్మ కాశిరెడ్డి నాయన శిష్యురాలు కూడా గత ఎన్నో ఏళ్ళుగా కాపాడుతూ వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రము ఈ భూమిని వాళ్ళ పేరు మీద రికార్డులు నమోదు చేసుకున్న ఆన్లైన్లో వెంటనే తొలగించి ఖచ్చితంగా మళ్ళీ భూములను యొక్క ఆశ్రమానికి ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మా రాష్ట్రీయ శివసేన కావచ్చు, అదే ఇతర హిందూ సంఘాలు కావచ్చు, స్వామీజీల సహకారంతో అందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా యొక్క ఆశ్రమ భూముల కోసం ఉద్యమిస్తాం. ఆశ్రమ భూముల రక్షణకి ఎంతవరకు వెళ్తానని చెప్తా ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.